వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇవాళ మంచి ముచ్చటెత్తుకొచ్చిన బీసీకే పీసీసీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. మరి రేసులో మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇద్దట్లో ఎవరికి వస్తుంది అనేటటువంటిది ఈరోజు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నేడో రేపు కొత్త అధ్యక్షుడి ప్రకటన, మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ, ఖాళీగా ఉన్న 6 4 బెర్తులే భర్తీ, వాటికి శ్రీహరి సుదర్శన్ రెడ్డికి ఛాన్స్. అదేవిధంగా మరో 2 బెర్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ. అంటే బీసీ వర్గాలకే మొన్నటిదాకా ఎస్సీకి ఇస్తారని చెప్పేసి, అది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తారు అనేటటువంటి లక్ష్మణ్ గారికి ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ టాక్ వచ్చింది. ఏదేమైనప్పటికీ బీసీలకే పీసీసీ ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో మధు యాష్కి గౌడ్ కానీ, అంటే ఇద్దరు గౌడ్సే, మధు యాష్కి గౌడ్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇద్దట్లో ఎవరికొక్కరికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. నాకు తెలిసి మధు యాష్కి గౌడ్కే వచ్చేటటువంటి అవకాశం మాత్రం, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్. రెండవది ఏంటంటే రాహుల్ గాంధీ వాళ్ళతో ఆల్రెడీ సోనియా గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి. సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, అనేక అనుభవం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మధు యాష్కికే వచ్చేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నదనేది కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. దయచేసి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జై తెలంగాణ.